నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సాదర స్వాగతం. నేటి మన అతిథి సినిమా పరిశ్రమలో సిరివెన్నెల తర్వాత ఉదయించిన చంద్రుడు. తాను పరిశ్రమలో అడుగుపెట్టే నాటికే గీత రచయితలుగా సుస్థిర స్థానంలో ఉన్నటువంటి వేటూరి, సిరివెన్నెల వంటి వారిని అనుకరించకుండా సరదా శైలిని, ఆలోచింపచేసే స్థాయిని తన పాటలలో చొప్పించి ఒప్పించిన రచయిత. మదర్స్ డే అయినా, ఇండిపెండెన్స్ డే అయినా, కాలేజ్ ఫేర్వెల్ పార్టీ అయినా ఆయన పాటలు లేకుండా గడవవు అంటే అతిశయోక్తి కానే కాదు. 2 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 సైమా అవార్డు, అంతేనా? ప్రపంచాన్ని ఒక ఊపు ఊపినటువంటి RRR సినిమాలో ఈయన వేసిన నాటు ఎంత బలమైనది అంటే, తెలుగు సినిమాకి, ఆ మాటకొస్తే భారతీయ సినిమాకి మొట్టమొదటిసారి ఆస్కర్, అలాగే గోల్డెన్ గ్లోబుల ఫలాలను అందించింది. ఇంతేకాకుండా ధమ్ 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 తిరిగేద్దాం అంటూ కొండపొలం సినిమాలో ఈయన చేసిన సాహిత్య విహారానికి ఫలితంగా చాలా రోజుల తర్వాత ఉత్తమ గీత రచయిత జాతీయ పురస్కారం తెలుగింట చేరింది. ఈ రికార్డులన్నింటినీ సాధించిన సాహిత్య చిచ్చర పిడుగే ఈనాటి మన అతిథి శ్రీ చంద్రబోస్ గారు. సిరివెన్నెల పాటల్లోని సాహిత్యాన్ని, సీతారామశాస్త్రి గారితో తనకున్న సాన్నిహిత్యాన్ని, మనకు ఆసక్తి కలిగించే మరెన్నో విషయాలను మనతో పంచుకోవడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథి శ్రీ చంద్రబోస్ గారికి సాదరంగా స్వాగతం పలుకుదాం. గారు నమస్కారం. నమస్తే అండి పార్థ గారు. బాగున్నారా? చాలా బాగున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి మీకు సాదర స్వాగతం. తెలుగు సినిమా పాటకి అటు సామాన్య ప్రేక్షకుల్లోనే కాకుండా ఇటు పండితుల్లోనూ, విద్యాధికుల్లోనూ ఒక మంచి స్థాయిని, కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి సీతారామ శాస్త్రి గారు అయితే, తెలుగు సినిమా పాటని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మీది. అలాంటి మీరు నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే శాస్త్రి గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని, అనుభూతుల్ని, అనుభవాల్ని మాతో పంచుకోబోతున్న మాకు చాలా సంతోషం. ప్రేక్షకులు కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారా ఈ కార్యక్రమంలో. నేను కూడా చాలా రోజులుగా కార్యక్రమానికి వద్దామని ఎదురు చూస్తున్నాను. నేను కూడా అనుకుంటున్నాను, సమయం కుదరట్లేదు. రకరకాలుగా ఆ దేశం ఈ దేశం తిరగడం, పాటలు రాయడం, చాలా ఒత్తిడిలో ఉన్నాను. కాకపోతే ఒక సమయం రావాలి, చక్కగా గురువుగారి గురించి మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. నాతో అంటే ఆయనతో నాకున్న ఆ అనుబంధాన్ని కానివ్వు అన్ని రకరకాల ఆ జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకునే ఒక అవకాశం, ఎక్కువ సమయం తీసుకోవాలన్న ఉద్దేశంతో, ఎక్కువ సమయం తీసుకుని నా అనుభవాలన్నీ విడమర్చి చెప్పాలన్న ఉద్దేశంతో కొంచెం ఆలస్యమైంది, మన్నించాలి. ఎందుకంటే నాకు శాస్త్రి గారిని అక్కడ చూస్తుంటే ఆయన ఆయన ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఒక చిన్న బెరుకుంది, ఒక చిన్న భయం ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఆక్సిమోరాన్ ఉందన్నమాట. నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం పెద్ద ఉత్తరం రాస్తున్నానంటారు ఒక ఆయన. అంటే సమయం తక్కువ ఉంటే ఆలోచించి క్లుప్తంగా రాసేవారు అనమాట. అందువల్ల ఆయన ఉన్నాడన్న భయంతో, ఆయన చూస్తాడు వింటాడన్న బెరుకుతో, అంటే కొంచెం నిన్నటి నుంచి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం పాడాలి, ఆయన పాట గురించి ఏమేమి చర్చించాలని కొంచెం సమయం ఎక్కువగానే తీసుకున్నాను. అయ్యో, మీరు అది చెప్పాలని నేను చెప్పలేదు సార్. మీరు ఇంకొక మంచి మాట అన్నారు. నేను 1-2 సార్లు మీకు కాల్ చేసినప్పుడు తప్పకుండా చేస్తాను మిత్రమా, ఇది నా బాధ్యత అన్నారు. అది నాకు చాలా నచ్చింది. అంటే మీరు ఎంతో మనసుతోటి, ఎందుకంటే
మా శాస్త్రి గారికి ఒక రకంగా మీరు సాహిత్య రంగంలో వారసుడు. అలాంటిది ఆయన గొప్పతనాన్ని మీరే చెప్పాలి. అంటే మీలాంటి సినిమా రంగంలో నిలదొక్కుకుని వాళ్ళకంటూ ఒక స్థాయిని కల్పించుకుని, తెలుగు సినిమా పాటని ముందుకు తీసుకెళ్ళినటువంటి మీలాంటి రచయితలు వారి గురించి చెప్పడం బాధ్యత అని ఫీల్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం. సో, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అది ప్రశ్న కాదు యాక్చువల్‌గా ఒక రిక్వెస్ట్. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక మంచి పాటతో మొదలుపెట్టడం మాకు ఆనవాయితీగా వస్తోంది. అయితే అక్కడ అధిక శాతం నేను పాడుతూ ఉంటాను. నాకు తెలిసిన చంద్రబోస్ గారు, నా మిత్రుడు చంద్రబోస్ గారు మంచి రచయితే కాకుండా ఒక మంచి గాయకుడు కూడా. సో, ఒక మంచి సిరివెన్నెల గారి పాట, మీకు నచ్చిన పాట ఒక పల్లవి పాడి దాని గురించి చెప్పి మాకు ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వాల్సిందిగా. ఆ పాట పాడి దాని వెనకాల ఒక చిన్న క్లుప్తంగా ఒక కథ ఉంది, Sure. అది చెప్తాను. చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి గోగు పూలు తేవే, చందమామ రావి జాబిల్లి రావి చలువ చందనములు పూయ చందమామ రావి జాజి పూల తావినీయ జాబిల్లి రావి చలువ చందనములు పూయ చందమామ రావి జాజి పూల తావినీయ జాబిల్లి రావి కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే, కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరి తోటలోని గోగు పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే. అద్భుతం. ఈ పాట శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన పాట ఇది. ఎలా అంటే చిన్నప్పుడు పాటలు పాడడం బాగా అలవాటు. గుళ్ళోను, బళ్ళలోను, వీధుల్లోను, అక్కడిక్కడ మైదానాల్లో పిల్లలు ఆడుతున్నప్పుడు అలా పాడడం అలవాటు. అలా పాటతో పాటు పెరిగి రాయడం నేర్చుకొని, స్వరాలు సమకూర్చడం తెలుసుకొని, అలా రాస్తూ పాడేవాడిని స్వరాలు సమకూరుస్తూ. అలా క్రమంగా ఎదుగుతూ నేను హైదరాబాదులో జేఎన్‌జీపీలో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు పాలిటెక్నిక్‌లో మొదటిసారిగా పాటల పోటీ పెట్టారు. మొదటిసారి పాటల పోటీలో మొదటిసారి పాల్గొన్నాను పాటల పోటీలో అసలు. ఓకే. పాల్గొన్నప్పుడు మా కాలేజీలో నేను ఈ పాట సిరివెన్నెల పాటలు నాకు చాలా ఇష్టం. ఈ పాట బాగా సాధన చేసి పాడి మొదటి బహుమతి పొందాను ఈ పాట. ఈ పాట ద్వారా ప్రపంచానికి నేను గాయకుడిని అని పరిచయం అయ్యాను. పరిచయం చేశారు. ఈ పాట ద్వారా నేను పరిచయం అయ్యాను. శాస్త్రి గారు నన్ను ప్రపంచానికి గాయకుడిగా పరిచయం చేశారని నా మనసులో ఇప్పటికీ పదిలంగా జ్ఞాపకం ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత అంటే సిరివెన్నెల పాటలు కావచ్చు, మనీ పాటలు కావచ్చు, రకరకాల స్వర్ణకమలం, ఇంకా ఆయన రాసిన ప్రతి పాట వినడం, అందరి పాటలు వినేవాడిని. ఒక మాట విఎన్ ఆదిత్య గారు ఒకసారి అన్నారు నాతో, సినిమా చెక్కిన కవి అని నన్ను అన్నారు. అంటే సినిమా పాటలు విని, సినిమా పాటలు పాడి, సినిమా పాటలు నేర్చుకుని సినిమాలకు పాటలు రాశాను. అలాంటి కవిని అనమాట నేను. అయితే ఆయన పాటలు విని నేర్చుకుంటూ దాంట్లోని లోతును, దాంట్లోని సారాన్ని, దాంట్లోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని మెల్లిగా పాటలు వేయడం మొదలెట్టి ఆయన సరసన తాజ్‌మహల్ అనే చిత్రంలో మొదటి పాట రాశాను. ఆయన ఒక 2 పాటలు రాసి నేను ఒక పాట రాశాను. అక్కడి నుండి మా ప్రయాణం దాదాపు కలిసి, అంటే ఆయన్ను గురువుగా భావించాను, ఆయన్ను దైవంగా భావించాను, ఆయన ప్రాణంగా భావించాను. అలా భావించే ఒక రచయిత సరసన పాట రాయడం మొదలెట్టి ఆ ప్రయాణం నిరాటంకంగా 27 ఏళ్ల పాటు కొనసాగింది. అద్భుతం సార్, అద్భుతం. అంటే ఎవరైతే మన గురువుగా భావించామో, ఎవరి నుండి ఎవరి పాటలు విని మనం స్ఫూర్తి పొందామో, ఎవరి పాట ద్వారా పాట రాయడం నేర్చుకున్నానో, అలాంటి ఆ రచయిత పక్కనే కొన్నాళ్ళ పాటు ప్రయాణించే అవకాశం, విలువైన సమయం, విలువైన జ్ఞాపకాలు, అరుదైన అనుభూతులు పొందే అవకాశం నాకు లభించింది. తాజ్‌మహల్ సినిమాలో ఆయన సరసన మీ మొట్టమొదటి పాట కూడా ఆ సినిమాలో. అంటే మీరు అభిమానించే వ్యక్తి, మీరు అన్నట్టుగా ఎవరి ద్వారా ఎవరి పాటలు అయితే విని మీరు క్రమంగా ఎదిగారో, ఆ రచయితతో సమానంగా ఆ సినిమాలో మొట్టమొదటిసారి ఒక పాట మీ పేరు తెర మీద చూసుకున్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? అంటే
క్యాసెట్ మీద ముందు ముందు తెర మీద కంటే ముందు క్యాసెట్ మీద చూసుకున్నాను. క్యాసెట్ మీద అంతవరకు వేటూరి గారి పేరు, శాస్త్రి గారి పేరు, భువనచంద్ర గారి పేరు, వాళ్ళ పేరు చూసిన నాకు ఆ పాటలు విని, ఆ పాటలన్నీ రోజు కంఠస్థం, హృదయస్థం చేసుకున్న నాకు మొదటిసారి అలాంటి క్యాసెట్‌లో నా పేరు రావడం, నా పేరు కింద పాడినవారు బాలు గారు, చిత్ర. చిత్ర గారు. అంటే వాళ్ళ గాత్రంతో నాకు జన్మ ప్రారంభమైందనమాట. పైన సీతారామ శాస్త్రి పాట, కింద నా పాట. అంటే అది ఇంకా ఒక రకమైన స్వప్నంలో గూడా స్వప్నించని స్వప్నం అంటారు. అబ్బా! అబ్బా! అంటే కలలో గూడా కలగనని కల. అసలది దాన్ని మాటల్లో కొన్ని కొన్ని మనం ఎన్నో సందర్భాలకు, ఎన్నో సన్నివేశాలకు, ఎన్నో సంఘటనలకు మన మాటల ద్వారా ఆ సందర్భాలకు మనం ప్రాణం పోస్తాం. కానీ మనకెదురైన సంఘటనను మనం మాటల్లో చెప్పలేకపోతాం కొన్ని కొన్ని సార్లు. అంటే అదొక ఉద్వేగరహితం, అదొక భావరహితం, అదొక ఆలోచన రహితమైన స్థితి. అలాంటి స్థితి నేను చాలా సార్లు పొందాను జీవితంలో. కాబట్టి మొదటిసారి ఆ క్యాసెట్ మీద పేరు చూసిన తర్వాత ఏం చెప్పాలో, ఏం అనాలో, ఏం అనుకోవాలో కూడా తెలియకుండా అలాగ నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆ పాట శాస్త్రి గారు విని నన్ను ఆశీర్వదించారు. అవునా? ఉప్పలనేని శివగారు ఆ పాటను చూపించారు. శాస్త్రి గారికి చూపిస్తే, మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో. తర్వాత నేను రాసిన వాక్యం ఏంటంటే, పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో అని రాశాను. పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో అని రాశాను. శాస్త్రి గారు అక్కడ ఆగారంట. ఏమిటి వీడు ఇలా రాసాడు, పల్లవించుతున్న ప్రణయమా, ఎంత వయసు అన్నట్టు. 22 ఏళ్ళు. అంటే ఏం చదువుకున్నాడంటే బీటెక్ చేశాడంటే, బీటెక్ చదువుకున్నాడు 22 లేత ప్రాయంలో పల్లవించుతున్న ప్రణయమా. పల్లవి అంటే ఒక చెట్టుకు సంబంధించి, చిగురుకు సంబంధించి, చిగురు లాంటిది. అది పల్లవిలోనే రాశాను ఆ మాట. పాటకి ప్రణయం, పాటకి ప్రాణం పల్లవి. ఆ పల్లవి అనే మాట పల్లవిలో రాశాను. అంటే అది నా జీవితానికి నాది చిగురించే దశ కావచ్చు, నా జీవితానికి, నా రచన వ్యాసంగానికి కావచ్చు, నా ప్రయాణానికి కావచ్చు, ఇదంతా నేను తెలిసి చేసినా, తెలియక చేసినా తెలీదు. కానీ అది చూడగానే శాస్త్రి గారు దృష్టిని ఆకర్షించి, పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో. ఒక్కొక్కసారి చిగురులు మళ్ళీ రాలిపోయి, శిశిరంలో చిగురు రాలిపోయి, మళ్ళీ చైత్రంలో, మళ్ళీ వసంతంలో మళ్ళీ చిగురులు వస్తాయి. అంటే ఎలాంటి ఉద్దేశం, మనం ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, వెలుగులు ఉంటాయి, చీకట్లు ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో. ఒకసారి పల్లవి మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇంత సారాన్ని, ఇంత లోతుని ఆయన అర్థం చేసుకొని చాలా బాగా రాశాడు. ఈ ప్రయోగం నాకు చాలా నచ్చిందని చెప్పన్నారు. తర్వాత శివగారు నాకొచ్చి చెప్పారు. నాకు ఇంక పొంగిపోయాను. తర్వాత పెళ్లి సందడి సినిమా రికార్డింగ్ అప్పుడు మీరు మొట్టమొదటిసారి ఆయన్ని కలిశాను. కలిసిన తర్వాత వెళ్ళి చూశాను, ప్రత్యక్షంగా ఆయన చూశాను. చూసి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత చేతులు కట్టుకుని నిలబడ్డాను ఇలాగ. పెడితే వెన్ను తట్టి, బాగుంది నాన్న, బాగా రాస్తున్నావు అని చెప్పేసి, నేను అప్పుడు నా అలవాటు ఏంటంటే అందరితో ఆటోగ్రాఫ్ తీసుకోవడం నాకు అలవాటు. శాస్త్రి గారిని కలిసి ఒకసారి మీ సంతకం పెట్టండి సార్ నాకు అని ఇవ్వగానే ఒక నోట్బుక్లో ఆయన ఆలోచించకుండా వెంటనే ఒక వాక్యం రాసిచ్చారు. ఆ వాక్యం ఏంటంటే, మెత్తగా పలుకుతున్న కొత్త కోయిలకు అభినందనలు అని. అద్భుతం. అభినందనలు అన్నారు. అది నేను ఆశీస్సులుగా భావించాను. మెత్తగా పలుకుతున్న కొత్త కోయిలకు అభినందనలు రాసిచ్చారు. అక్కడి నుండి మెత్తగా, కొత్తగా ఆయనతో పాటు పలుకుతూనే ఉన్నాను. అంటే ఆయన అలాంటి స్థానం ఇచ్చారు, ఆ చనువునిచ్చారు, ఆ చొరవనిచ్చారు. అంటే ఆయనతో చాలా సందర్భాల్లో వేటూరి గారు, మామూలుగా మనందరికీ తెలుసు, వేటూరి గారు ఎవరికి దొరకరు, లభ్యం కారు ఆయన. ఆయన పాటలు మాత్రం ఎప్పుడు దొరుకుతాయి, ఆయన మనిషి దొరకదు, తెలియదు. అలాగా వేటూరి గారితో అనుబంధం అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్లో కలిసేవాళ్ళు. కానీ శాస్త్రి గారు మాత్రం నిత్యం నాకు లభ్యమయ్యేవాళ్ళు. ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. నాన్న ఫోన్ చెయ్యి, ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఫోన్ చెయ్యి, నాకు ఏదైనా కొత్త పాట రాస్తున్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యి, పాట రాస్తే నాకు ఫోన్ చెయ్యి, బాగుందని నీకు అనిపిస్తే నాతో మాట్లాడు, నాతో చర్చించు, నాతో సంభాషించని ఒక చనువును, ఒక చొరవను నాకు ఇచ్చారు. నిజంగా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి, ఆయన ప్రాంతం కాదు, ఆయనకి ఏ రకంగా బంధువును కాదు, ఆయనతో ఏ రకమైన చుట్టరికం లేదు, ఏ రకంగా ఆయన సంబంధికుని కానే కాదు. ఎక్కడో ఒక చిన్న ఊర్లో, చల్లగరిగా ఒక గ్రామంలో, మారుమూల పల్లెలో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి, మా ఇంట్లో వాళ్లకు అంతా నిరక్షరాస్యులు. ఏదో అమ్మవారి సరస్వతి కృపతో నాకెంతో కొంత అబ్బి, నా స్వయం కృషితో ఇలా పైకొచ్చి, అలా ఊరు నుండి వచ్చిన వాడికి ఒక గొప్ప రచయిత, ఒక మహారచయిత,
అసలు మనం అంటాం కదా, గాంధీ గారు ఈ లోకంలో పుట్టారు, ఈ కాలంలో పుట్టారు అని చెప్పేసి మనం కలలో కూడా అలాంటి వ్యక్తి ఈ కాలంలో చరించారని చెప్పేసి ఆయన రాశారు ఖడ్గంలో. అలాగా ఇలాంటి వ్యక్తి, ఇలాంటి రచయిత మన కాలంలో పుట్టారా అని మనం కొన్నాళ్ళ తర్వాత మనం నమ్మలేం. అలాంటి వ్యక్తి ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక చిన్న కుర్రోడిని చేరదీసిన విధానం, అభినందించిన విధానం, ఆశీర్వదించిన విధానం, హక్కున చేర్చుకున్న విధానం, అది ఎలా మర్చిపోతాం? అసలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. ఆయనంత అభినందించి ఫోన్ నెంబర్ ఇచ్చి, "నువ్వు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయి, నేను నీకు ఎప్పుడు దొరుకుతాను, నువ్వు నాతో మాట్లాడని చెప్పేసి అంత చనువును, అంత చొరవను ఇచ్చారంటే, వాళ్ళందరి ఆశీస్సులు కావచ్చు, వాళ్ళందరి ప్రేమ, వాళ్ళందరి నా పైన చూపించిన ముఖ్యంగా వాత్సల్యం ప్రదర్శించారు నా మీద. అద్భుతం సార్. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక దశరథపురం సాలిగ్రామం రోడ్లో ఆయన ఉన్నప్పుడు ఒక్క పరిస్థితుల్లో మీరు అప్పుడు వచ్చి వెళ్ళడము, మీరు ఆయనతో మాట్లాడి వెళ్ళడం వెళ్ళింది. నేను బాబాయ్ శాస్త్రి గారి దగ్గర ఉన్నాను. ఈ అబ్బాయిని గమనించి నువ్వు గుర్తుపెట్టుకో, హీల్ మేక్ హిస్ మార్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ చాలా గొప్పవాడు అవుతాడు. నాకు ఇప్పుడు గుర్తుంది సార్, ఆయన నాతో అన్న మాట ఇది. సో అది నిజమైంది. అయితే మీరు అన్నారు కదా, ఎటువంటి సంబంధం లేదు, కానీ శాస్త్రి గారు పరిపూర్ణంగా నమ్మే ఒకే ఒక సిద్ధాంతం మనిషితనం. ఆ రకంగా మేము అందరం కూడా ఆయనకి దగ్గర చుట్టాలమే. అయితే మీకు నచ్చినటువంటి సీతారాం శాస్త్రి గారి పాటలు ఇంకేదైనా, మీరు ఎంత అద్భుతంగా పాడారంటే, ఏదో మా అదృష్టవశాత్తు కొంతమంది గాయకుల అదృష్టం అని సినిమా ఫీల్డ్లో మీరు గాయకుడిగా రాలేదేమో అని అనిపించే అంత గొప్పగా పాడారు. బట్ ఇంకేదైనా మీకు నచ్చిన శాస్త్రి గారి పల్లవులు ఏమైనా మాకు వినిపించి వాటిని కూడా వాటి వెనకాల ఉన్న కథల్ని మాకు వినిపిస్తే. శాస్త్రి గారి పాటలు అంటే అవన్నీ కూడా ఒక రకంగా పాటలు కాదు, అన్ని పాఠ్యాంశాలు అని చెప్పొచ్చు. ఎన్నో పాటలు నేను ఎన్నోసార్లు నెమరేసుకున్నా, గుర్తు చేసుకున్నా, వాటిలోని సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కొన్ని నా జ్ఞానం కొన్ని అందవు కూడా, అలాంటి పాటలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నో పాటల గురించి చర్చించవచ్చు, కానీ అంటే ఎంతోమంది ఆ పాటల గురించి మాట్లాడారు కాబట్టి కొన్ని పాటలు నాకు నచ్చినవి, ఎందుకు నచ్చాయి అన్న కోణంలో, నా కోణంలో కొన్ని చెప్తాను. ముఖ్యంగా శాస్త్రి గారి ప్రతి పాటలోనూ ప్రధానంగా ఉండే ఒక అంశం ఏంటంటే, అంటే పరిపూర్ణ నిర్మాణాత్మక శైలి ఆయన పాటలో ఉంటుంది. పరిపూర్ణమైన నిర్మాణాత్మక శైలి. నిర్మాణాత్మకమైన శైలి అంటే ఏంటంటే అర్థం, ఒక పాటను ఎత్తుగడ ఏముంది, ఒక పాట ఎత్తుగడ, ఒక పల్లవిలో మొదటి వాక్యం కావచ్చు, రెండో వాక్యం కావచ్చు, ఎత్తుగడ ఎలా ఉంది? ఎత్తుగడ పాటలో 3 భాగాలు ఉంటాయి: ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు. ఒక అందమైన ఎత్తుగడ ఉండాలి, ఒక అత్యద్భుతమైన కొనసాగింపు ఉండాలి, ఆకర్షణీయమైన ముగింపు ఉండాలి. ఈ 3 పాటకి జీవాలు, 3 పాటలు నడిపిస్తాయి. అయితే శాస్త్రి గారు నిర్మాణాత్మక శైలి ఏంటంటే, పాట ఎత్తుగడ ఏ అంశంతో ఎత్తుకున్నారో, ఏ అంశంతో ఆ పాట ప్రారంభమైందో దానికి కొనసాగింపుగానే ఉంటుంది చరణం కూడా. అంటే పల్లవిని చరణాన్ని విడదీసి చూడలేము. అట్లాగే చరణం తర్వాత రెండో చరణం కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ చివర్లో ఒక అందమైన, ఒక ఆకర్షణీయమైన ముగింపు, ముక్తాయింపు ఉంటుంది. ఆ ముక్తాయింపే ఆ పాటకి ఒక కొసమెరుపులాగా ఉంటుంది. అది పాటను మరింత ద్విగుణీకృతం చేస్తుంది, పాట యొక్క సౌందర్యాన్ని. అలాగా మహానుభావులు అందరూ ఎన్నెన్నో మంచి పాటలు రాశారు, ఎంతో గొప్ప శైలి ఒక్కొక్కరిది ఉంది. కానీ దాంట్లో నాకు ఇలా నిర్మాణాత్మక శైలితో ఉన్న రచనలు నాకు పింగళి గారిలో ఎక్కువ కనిపిస్తాయి. పింగళి గారి తర్వాత మళ్ళీ శాస్త్రి గారిలోనే నాకు సంపూర్ణంగా, నా కోణంలో నాకు బాగా నచ్చిన పాటలు చాలా ఉన్నాయి ఆ శైలిలో. అందులో అంటే చర్చించాలంటే చాలా ఉంటాయి, కానీ కొన్ని నాకు ఎక్కువగా అనిపించి నా మనసుకు దగ్గరైన పాట చిన్న పాటే కానీ ఆయనకు చిన్న పాట, పెద్ద పాట తేడా లేదు, అన్నీ ఒకటి. ఆయన మానస పుత్రికలే. అంటే ఒక్కొక్క పార్శ్వంలో, ఒక్కొక్క కోణంలో ఆయన చూసుకునే చిత్రపటాలు ఒక్కొక్క పాట. ఒకటి వెనకాల నుంచి తీస్తారు ఒక పటం, ఒకటి పక్క నుంచి, ఒకటి ముందు నుంచి, ఒకటి పైనుంచి, ఒకటి కింద నుంచి. ఏది ఎలా తీసినా అందులో కనబడే శాస్త్రి గారే కనబడాలి. అంతేగాని నా ఫోటో కానీ, నా పాట కానీ, నా ముద్ర లేని, నా శైలి లేని పాట ఉండదు అనే బలంగా చెప్పడమే ఆయన యొక్క ధోరణి. అందులో శిశింద్రి సినిమాలో ఒక పాట ఉంటుంది. దాంట్లో చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోరా అంటే తారిరారీరా తారిరారీ తరిరారీరా. ఒక అమ్మ, ఈ బాణీలో ఒక అమ్మ పాడుతోంది, తన బిడ్డడి గురించి పాడుతోంది. ఏ
మాటతోనే ప్రారంభించొచ్చు, ఏ పదంతోనే ప్రారంభించు, ఎలాంటి ఉపమానంతోనే ప్రారంభించు. కానీ తల్లి బిడ్డను చూస్తూ మురిసిపోతూ, "ఒరేయ్! నిన్ను చూడ్డానికి 1000 కళ్ళు కూడా చాలవురా" అని మనం ప్రతి తల్లి భావన అది. భావన అది. ప్రతి తల్లి భావన. ప్రాథమిక భావన అది. అది ప్రాథమిక భావన. ఆ భావనను ఆయన పట్టుకున్నారు. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైన సరిపోవురా. మళ్ళీ దీనికి సంబంధమే. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా. ప్రతి వాక్యం అల్లుకుంటూ పోతున్నారు. చిన్ని తండ్రి నిన్ను చూడడానికి 1000 కళ్ళు సరిపోవురా. అన్ని కళ్ళు చూస్తా ఉంటే ఇంత దిష్టి తగులుతుందిరా. అందుకే అమ్మ ఒడిలో దాక్కోరా నువ్వు. ఒక చిన్న కథలాగుంది. ఇది మళ్ళీ బాణీలో రాయాలి. ట్యూన్‌కి రాయాలి. ఆ మువ్వ గోపాలుళ్ళ తిరుగుతుంటే ఆ నవ్వే పిల్లంగోవై మోగుతుంటే మనసులో నందనం విరియదా ప్రతిక్షణం మా కంటి వెలుగులే హరివిల్లుగా మా ఇంటి గడపలు రే పల్లెగా మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు. అదంతా కూడా రేపల్లని తీసుకొచ్చారు. ముందు మువ్వగోపాలుడు అన్నారు, తర్వాత నవ్వు పిల్లంగురవ్ అన్నారు, తర్వాత నందనం అన్నారు, తర్వాత రేపల్లి అన్నారు. ఈ రాజ్యానికి రాజు యువరాజు వీడు అన్నారు. అంటే సమగ్రంగా ఉంటుంది రాసి. అప్పుడు సమగ్రత ఒకటే ఒకటి మొత్తం. మళ్ళీ అంటే ఆ పిల్లోడిని అలా చూసుకోవడం, తర్వాత పిల్లోడు నా రాజ్యానికి వీడే నా యువరాజు, వీడే నాకు మహారాజు అని చెప్తూ దాన్ని అందంగా వర్ణించి, ఈ పాట నేను చెప్పడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? చివర్లో వచ్చే ఒక్క మాట, చందమామ చూసావటే అచ్చు నీలాంటి మా బాబుని. అబ్బబ్బా! ఇది కూడా కాదు, ఇది మేము ఎవరైనా రాస్తాం. ఇది రాయగలం, అందరు రాస్తాం. చందమామ చూసావటే అచ్చు నీలాంటి మా బాబుని, నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే. నేల అద్దాన అనే మాట ఇంకా అసలు నేల అద్దంలో నీ బింబమై పారాడుతుంటే, చందమామ నువ్వు పైనుండి చూస్తున్నావా, నీలాగా ఉన్నాడు వీడు, నేను ఒక అద్దంలో నిన్ను నువ్వు చూసుకో అన్న ఒక ఆ భావన కావచ్చు, ఆ ఉపమానం కావచ్చు, ఆ పోలిక కావచ్చు. అది అంటే అంత చిన్న పాటలో ఒక తల్లి మనసు, తల్లి హృదయం పాడే పాటలో అంత కవితాత్మకంగా రాయడం, పూర్తి నిర్మాణాత్మకంగా మళ్ళీ పైనుండి కిందకు చూస్తే ఎక్కడ కూడా ఒక వాక్యం తీయడానికి లేదు, ఒక వాక్యం కొత్తగా పెట్టడానికి లేదు. అంత పకడ్బందీ శైలి ఈ పాటలో ఉంది. అందువల్ల నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే, ఈయన శాస్త్రి గారు వేదాంతం ఉన్న పాటలు రాశారు, విరహం రాశారు, ప్రేమ రాశారు, స్ఫూర్తి రాశారు, ప్రేరణ రాశారు, అల్లరి రాశారు. అంటే ఒక్క కవి ఎన్ని రకాలుగా ఎన్ని రూపాలు తీసుకుంటాడు, ఎందరి మనసుల యొక్క మానసిక స్థితిని అనుభవిస్తాడు. తల్లి మనసును, తల్లి స్థితిని తను అనుభవించాలి తండ్రిగా ఉంటూ. ఇదంతా కూడా నాకు అందుకే అనిపిస్తుంది, ఒక కవి అనేవాడు అనేక మనుషుల సంకలనం. ఎందరో మనుషుల్ని కలిపితే కానీ ఒక కవి కాడు. ఆయన పాట ఎంత గొప్పగా ఉందో మీ అనాలిసిస్ కూడా అంతే అద్భుతంగా ఉంది సార్. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. తర్వాత నాకు బాగా నచ్చిన పాట, చాలాసార్లు పాడుకున్న పాట, స్వర్ణకమలం సినిమాలో శివపూజకు చివరించిన పాట. దాంట్లో కథాపరంగా మీనాక్షి తను శాస్త్రీయ నాట్యకారిణి, వాళ్ళ అక్క సావిత్రి తను పాటలు పాడుతుంది, శాస్త్రీయ సంగీతకారిణి.
అక్కకి సంగీతం పట్ల కావచ్చు, కళల పట్ల కావచ్చు మక్కువ ఉంది, నమ్ముతోంది, నమ్మకం ఉంది. చెల్లి తనకు నాట్యం వచ్చు కానీ, ఈ కళలు మనకు తిండి పెడతాయా? మనకు పనికొస్తాయా? మన భవిష్యత్తు ఈ కళలో ఉంటుందా? మనం దీన్ని నమ్ముకొని మనం ముందుకెళ్ళొచ్చా? మన బ్రతుకు బాగుపడుతుందా? అన్న ఒక సందేహంలో, సందిగ్ధావస్థలో ఉంటుంది. కళల పట్ల ఒక చిన్న చూపు. నాట్యం నేర్చుకుంది తండ్రి నేర్పిస్తే, తండ్రి ప్రోద్బలం వల్ల నేర్చుకుంది కానీ, అమ్మాయికి అంత పెద్దగా ఆసక్తి లేదు. కొంచెం ఆధునిక భావాలున్న అమ్మాయి. ఇవన్నీ కాదు మనం వేరే పని మనకు వేరే ఉంటుందని చెప్పేసి, అమ్మాయి వేరే లోకంలో ఉంటుంది. అప్పుడు పక్కన పెయింటర్ వచ్చి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటాడు. తను అమ్మాయి ధోరణిని, అమ్మాయి పంధాను మారుస్తాడు. ఆ క్రమంలో వచ్చే పాట ఇది. వాళ్ళిద్దరి మధ్య ఒక సంవాదంలాగా వచ్చే పాట. ఇప్పుడు బాణి తరిరారర తరిరారర తరిరరరరా. ఇళయరాజా గారు ముందు బాణి ఇచ్చారు. ఇళయరాజా గారు ముందు ఎప్పుడు బాణీనే బాణీ ఇస్తారు. ఇస్తారు. అవును. ముందు బాణి ఇస్తారు. ఆ సందర్భాన్ని ఎంతగా జీర్ణించుకుంటే, ఎంతగా ఆకళింపు చేసుకుంటే, ఎంతగా ఆహ్వానంగా చేసుకుంటే కానీ ముందు మాటే, మొదటి మాటే తరరారర శివ పూజకు, శివ పూజతోనే ఆ మొదటి పదంతో ఆ పాట ప్రారంభమైంది. చూసారు? అంటే వేరే తెలుగు భాషలో ఎన్ని వేల పదాలు ఉన్నాయి, ఎన్నో వేల పదాలు ఉన్నాయి, ఎన్నో పదబంధాలు ఉన్నాయి. వేరే ఏ రకమైన బంధంతో ప్రారంభించిన పాట అలాంటి భావం ఉత్పన్నమవుతుంది. కానీ శివ పూజకు అనే మాటతోనే ప్రారంభమైంది. ఎందుకంటే నటరాజ స్వరూప నాట్యం కాబట్టి అలాంటి పెద్ద మాట కాకుండా చిన్న మాటతో రెండు మాటల బంధాలతో శివ పూజకు చివురించిన సిరి సిరి మోవ మృదు మంజుల పద మంజరి పూచిన పూవా యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా నటనాంజలితో బ్రతుకును తరించనీవా. అంటే నువ్వు ఎన్నుకున్న కళ, నీకు వచ్చిన కళ ఏంటి, నువ్వు ఎన్నుకున్న కళ ఏంటి, నీ కళారాధనలోనే భగవద్ ఆరాధన నువ్వు చూడాలని చెప్తున్నాడు. కళారాధన ఒక రకంగా భగవదారాధనే. అలాగ నీ కళను ఆరాధించు, భగవంతుని ఆరాధించినట్టే. టాలెంట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. టాలెంట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ, బట్ హౌ యూ యూజ్ ఇట్ ఈస్ యువర్స్ గిఫ్ట్ టు గాడ్ అంట. నీకు కళ వచ్చిందంటే, ఒక కళ కానీ ఇంకేదైనా ఏదైనా వచ్చిందంటే, ప్రతిభ వచ్చిందంటే అది భగవంతుడు నీకు ఇచ్చిన బహుమతి. దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు, దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు, దాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అన్నది అది భగవంతుడికి నువ్విచ్చే బహుమతి. నీ కళ వచ్చింది, ఆ కళను ఎలా వినియోగించుకుంటున్నావు, ఆ కళను ప్రపంచానికి నువ్వు ఏ రకంగా పంచుతున్నావు, ఏ రకంగా చైతన్యపరుస్తున్నావు, నీ కళ ద్వారా ప్రేక్షకులను కావచ్చు, చూసేవాళ్ళని కావచ్చు అనే కోణంలో నువ్వు నటరాజుకు నువ్వు ఎలా చేయాలి, నటనాంజలితో బ్రతుకును తరించనీవా అంటే అమ్మాయి కోణం ఏంటంటే, అమ్మాయి ఈ కళలు ఇవన్నీ మనకు తిండి పెట్టవు అని అమ్మాయి ఆధునిక ధోరణితో ఇదే బాణీలో పరుగాపక పయనించవే తలపుల నావ కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదురించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించిరావా. ప్రాస కావచ్చు, అర్థం కావచ్చు, భావం కావచ్చు, భాష కావచ్చు, ఒక దాంట్లో గాంభీర్యం ఉంది, అందులో గంభీరమైన భావం ఉంది. శబ్ద గాంభీర్యం, అర్ధ గాంభీర్యం. శబ్దాలు గంభీరంగా ఉన్న శబ్దాలు అందులో ఉపయోగించారు. శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వ మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ జతిరాజుకు యతిస్వరములు నటరాంజలి. కొంచెం గంభీరమైన పదాలు, శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నాట్యానికి అనుగుణంగా ఉండే పదాలు మాత్రమే వాడారు. ఈ అమ్మాయి ఆధునిక ధోరణి ఉంటుంది. చిన్నగా కొంచెం కొత్త నవీన పంధాలో పరుగాపక పయనించవే తలపుల నావా కెరటాలకు తలవంచిత తరగదు త్రోవా ఎదురించిన సుడిగాలని జయించినావా మది కోరిన మధుసీమలు వరించిరావా. చిన్న చిన్న మాటలు, అర్థమయ్యే మాటలు, ఆధునికమైన శబ్దాలు, సరదాగా ఉండే మాటలు, తేలికైన మాటలు, సరళమైన మాటలు. అందులో శబ్ద గాంభీర్యం ఉంది, అర్ధ గాంభీర్యం ఉంది. ఇందులో సరళత అంటే ఎంచుకున్న పదాలు కావచ్చు, ఎంపిక చేసుకున్న శబ్దాలు. మళ్ళీ రాజాగారు మీరు గమనించి ఉంటారు, దాంట్లో మొదటి పల్లవిలో వెనకాల తబలా వస్తుంటుంది, ఇక్కడ కొంచెం కాంగోలాగా వెస్టర్న్ వస్తుంది అన్నమాట. దీంట్లో చరణంలో వస్తుంది
పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి. తర్వాత నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని. ఇక్కడ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని. కదలిక అనే మాటలో పదంలో రెండవది దా ఉంది. దానిలో పొట్టలో చుక్క పెట్టి దాన్ని కొంచెం ఒత్తిస్తే నీ కదలిక అవుతుంది. మీ కదలిక చైతన్యపు శ్రీకారం, మీ కదలిక చైతన్యపు శ్రీకారం, నిదురించిన మీ హృదయ రవళి మాకు ఓంకారం. అబ్బా అబ్బా అబ్బా, మై గాడ్. నిదురించిన మీ హృదయ రవళి మాకు ఓంకారం, మీ కథలు మాకు చైతన్యపు శ్రీకారం. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతిరాజుకు చతి స్వరమున పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి. తూర్పు వేదికపై వేకువ నర్తకివై, తూర్పు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని మురిపించే కాంతులు చిందని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా.
తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా చలిత చరణ జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం పరుగాపక పయనించవే తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ప్రతి మనిషి చర్మం కింద, మీ చర్మం కింద, నా చర్మం కింద, ప్రతి మనిషి చర్మం కింద వేల మంది వ్యక్తులు ఉంటారు. అందరి చర్మం కింద. కానీ కవుల గొప్పతనం, రచయితల గొప్పతనం ఏంటంటే ఆ వేల మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపునిచ్చి, వాళ్ళు కలుసుకునే సందర్భాన్ని సృష్టించి, వాళ్ళు సంభాషించే సంఘటనల్ని సృజించి, ఆ సంభాషణలు, ఆ సంవాదాలని అక్షరీకరించి ప్రపంచానికి బహిర్గతం చేసేవాళ్ళే కవులు. అతను ఆ ధోరణిలో మాట్లాడుతున్నాడు, అతని ఆలోచన పద్ధతి అది, ఈవిడ ఆలోచన సరళి ఇది. వీళ్ళిద్దరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒక పాటలో కూర్చోబెట్టి ఇద్దరి మధ్య సంభాషణ కాదు, ఒక రకంగా సంవాదన. ఈయన వాదిస్తున్నాడు, ఆవిడ వాదిస్తుంది. వీళ్ళిద్దరికి ఒకే న్యాయవాది, ఒకే న్యాయవాది. రెండు కోణాల్లో ఈయనే మాట్లాడాలి, ఈయనే చెప్పాలి. ఇద్దరి ఆలోచనలు తనే ఆలోచించాలి. ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచించాలి. దానికి మళ్ళీ కౌంటర్ పార్ట్, మళ్ళీ ప్రతివాదన కూడా ఈయనే చేయాలి. అంటే ఒక సందర్భాన్ని ఎంత ఆకలింపు చేసుకుంటూ, ఎంత అవగాహన చేసుకుంటే రెండు కోణాల్లో ఒక విషయాన్ని స్పష్టీకరించడం అన్నది ఎంత కత్తి మీద సాము. దీనికి కొనసాగింపుగా సార్, మీరు ఇదే ప్లేస్లో, ఇదే ప్రదేశంలో స్వర్ణకమలం గురించి విశ్వనాథామృతం కార్యక్రమంలో శాస్త్రి గారు ఈ పాటల గురించి మాట్లాడారు. ఇదే కథాంశంతో మీరు ఏదైతే చెప్పిన హీరో హీరోయిన్ల వాళ్ళ వ్యక్తిత్వము, ఆ కథకి సంబంధించిన అంశాలు, ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఆయన ఏం ఫీల్ అవుతారు, ఒక పాట కాదు 3 పాటలు రాయాల్సి వచ్చింది. అదే శివపూజ గురించిన గల్లు గల్లు అంటూ మెరుపల్లే తుళ్ళు, అదొక గల్లు గల్లు గల్లు. ఇంకొక పాట ఆకాశంలో ఆశల వారి హరివిల్లులో కూడా అమ్మాయి నేను ఇవేమి కాదు, నా జీవితం చిన్నది, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అనే అంశంతోనే ఆ పాట నడుస్తుంది. అంటే శాస్త్రి గారు ఒక సందర్భాన్ని తను హృదయం మీదకి తీసుకుంటారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నమ్మిన ఒక సిద్ధాంతం ఉంది. అది ఆయన చెప్పారో లేదో తెలియదు, నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, వైయక్తికం కానిది ఏది విశ్వవ్యాప్తం కాదు అన్న సూత్రానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఆ సూత్రము ఆయనతోనే పుట్టిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వైయక్తికం కానిది విశ్వవ్యాప్తం కాదంటే, వ్యక్తిగతంగా మనం అనుభవించినది మనం విశ్వానికి చెప్పకూడదు. ఏదైనా సరే మనం వ్యక్తిగతంగా మనం అనుభవించాలి, మనం అనుభూతి చెందాలి, మనం ఆచరించాలి. అప్పుడే దాన్ని అక్షరీకరించాలి, దాన్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రపంచానికి చాటి చెప్పి అర్హత మనకు ఉంటుందని అలా ఆ సూత్రాన్ని స్థిరీకరించుకున్న వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఒక రచయితగా మీకు ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి సందర్భము, ఒక దృఢమైన వ్యక్తిత్వాలతో కూడినటువంటి ఒక బలమైన కథాంశము, ఒక విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టరు ఒకే కథాంశంతో 3 పాటలకి డిఫరెంట్ ట్యూన్స్కి రాసి మెప్పించి వాటిని చరిత్రలో నిలిచిపోయేలా చేయడం ఒక రచయితగా దాన్ని ఎంతవరకు సాధ్యం? అది అంటే అపారమైన జీవితానుభవం ఉండాలి దానికి.
పాండిత్యం కాదు, ఇదంతా పాండిత్యంతో వచ్చింది కాదు, ఇదంతా భాషా పరిజ్ఞానంతో వచ్చింది కాదు. అపారమైన జీవితానుభవం ఉండాలి, జీవితాన్ని బాగా నమ్మి ఉండాలి, జీవితపు విలువలు. ఆర్యులు అంటారే వీళ్ళంతా ఆర్యులు అనమాట. ఆర్యులు అంటే ఏంటంటే జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానంపై ఆధారపడిన నాగరికత కలిగిన వ్యక్తులు ఆర్యులు అంటారు. అంటే వాళ్ళ ఆత్మజ్ఞానం అంత గొప్పగా ఉంటుంది. పాండిత్యంతో వచ్చింది కాదు, చదువుకుంటే వచ్చింది కాదు, నేర్చుకుంటే వచ్చింది కాదు. ఆత్మజ్ఞానం అనేది వాళ్ళ పుట్టుకతో కొన్ని వస్తాయి, కొన్ని సంస్కారాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఆర్యులు. అలాంటి వ్యక్తుల్లో శాస్త్రి గారు. కాబట్టి ఆయన జీవితాన్ని అనుభవంలోంచి కావచ్చు, జీవితాన్ని చూసిన ఆ నైపుణ్యంతో కావచ్చు రాసిన పాటలు కాబట్టి మన జీవితాలతో ముడివేసుకుపోయాయి ఈ పాటలన్నీ. చాలా బాగుంది సార్. నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు పోస్ట్ అంటే నేను ఇక్కడ రాస్తున్నా అంటే మాట్లాడవచ్చా అన్నారు. అయ్యో గురుగారు మాట్లాడంటే ఎంతసేపట్లో రాసు ఈ పాట అన్నారు. నేను ట్యూన్ విన్న వెంటనే ఒక గంటలో రాశానంటే గంటన్నర పట్టిందంటే నేను నెల 15 రోజులు రాశాను ఈ పాట, తెలుసా నీకు అన్నారు. సార్ నాకు తెలియదండి అన్న. 45 నిమిషాలు నన్ను అభినందించారండి. ఆయన రాశారు ఆ పాట, ఆ పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీలో నేను నెగ్గినా కూడా ఎంత హృదయ వైశాల్యం ఉంటే అది సాధ్యమవుతుంది. కవిత్వం కాదు, వ్యక్తిత్వమే కవిత్వమైన వ్యక్తి. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,